ఒకసారి దగ్గరికి వెళ్ళి దర్శించుకుందాం. హారతి తీసుకోండి. చూడండి ఇక్కడ స్వయంభుగా లైవ్ చూడండి, ఇక్కడ స్వయంభుగా ఏర్పడిన శివలింగం. ఇక్కడ స్వామివారిని దర్శించుకోండి. ఇక్కడికి వచ్చి ఆత్మలింగేశ్వర స్వామి, ఇక్కడికి వచ్చి స్వామిని మనమే స్వయంగా పంచామృతాలతో అభిషేకించుకొని స్వామివారికి కావాల్సిన పూజ చేసుకొని మనం ఏదైనా మొక్కితే తప్పకుండా తీరుస్తాడు ఆత్మలింగేశ్వర స్వామి. ఆత్మలింగేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరిలో ఆత్మలింగం అని, మనలో ఆత్మ ఉంటుంది. ఆత్మనే ఆయన. మనలో దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఆత్మనే ఆయన అప్పుడు ఆత్మలింగేశ్వర స్వామి మనలో ఉండి మనల్ని నడిపించేవాడే ఆత్మలింగేశ్వరుడు. మన ఆత్మని మనల్ని నడిపించేవాడు, మన బుద్ధిని కంట్రోల్ చేస్తాడు. ప్రతిలో మనం అహంకారంతో మనం చేస్తుంటామండి. అహంకారాన్ని కంట్రోల్ చేసి మనకు కావాల్సిన మంచిని మనకు చేకూరుస్తాడు.